మరి నీరో చక్రవర్తులు అయితే క్రైస్తవులైనటువంటి వారి మీద తారు పోసి మరి నిప్పండించి కాగడాల వెలుగులో వారు ఎంతో సంతోషించినటువంటి వారు, నా మనుషుల్ని కాగడాలుగా చేసుకున్నటువంటి వారు, క్రైస్తవులు చనిపోతున్నటువంటి వారు ఎంజాయ్మెంట్ చేసినటువంటి వారు ఉన్నారు. కానీ ఈ రోజున క్రీస్తు తత్వము ఆగిందా? 2000 సంవత్సరాలుగా ప్రభులతోనే ఉంది. పెర్సిక్యూషన్ అనేది ఇదేమీ క్రొత్త కాదు ప్రియులరా. కనుక క్రైస్తవులైనటువంటి వారు ప్రత్యేకంగా మరి ఈ ఎపిసోడ్ని క్రైస్తవుల కొరకు అని నేను అనుకున్నా, కానీ మరి అక్కడ టైటిల్ నేను పెట్టడానికి ఎందుకో ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ హింసా ప్రవృత్తి అనేది ఒక క్రైస్తత్వంలో కావచ్చు, హిందూయిజంలో కావచ్చు, లేక ముస్లిమాన్లో కావచ్చు, ఏ మతంలో అయినా కానీ అది తప్పే ప్రియులారా. కనుక ఈరోజున శాంతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజున ఏదో ఒక వ్యక్తిని చంపేస్తే దేవునికి మేము సేవ చేస్తున్నామని అనుకుంటున్నాం.